గణపతియే నమః యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. చాలామంది నన్ను అడుగుతున్నటువంటి సమస్య ఏంటంటే, ఏవండీ ఫలానా వాళ్ళది ఆశ్లేష నక్షత్రం ఉంది. ఆశ్లేష నక్షత్రం వారిని చేసుకోవచ్చా? ఆశ్లేష నక్షత్రం వారిని చేసుకుంటే అత్తగారు చనిపోతారని, ఇంకేదో మూలా నక్షత్రాన్ని చేసుకుంటే మామగారు చనిపోతారని, ఇలా రకరకాలుగా ఒక 3 నక్షత్రాలకు మాత్రం బాగా ఇబ్బంది పెట్టారండి. నిజానికైతే ఆశ్లేష నక్షత్రాన్ని చేసుకుంటే అత్తగారికి వచ్చేటువంటి ముప్పు అన్నది ఏమీ లేదు. అది ఎక్కడ రాసిందో అన్న విషయం అయితే నాకు తెలీదు. ఇప్పుడు ప్లస్ మీరు నక్షత్రాలు ఎక్కువగా ఏ నక్షత్రం కూడా మనిషి యొక్క క్యారెక్టరిస్టిక్స్‌ని ఎక్కువగా ఏమి డిసైడ్ చేయవండి. ఎందుకంటే నక్షత్రము అనేది ఓకే, క్యారెక్టరిస్టిక్స్ ఏదో 1-2% వస్తాయి తప్పితే 100% నక్షత్రాలను బట్టి మనం మనిషిని క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశమే లేదు. మరి అలాంటప్పుడు నక్షత్రాలు ఎందుకండి? నక్షత్రాలు అనేవి శుభ అశుభ కార్యక్రమాల కోసం, ఏదైనా ముహూర్తాల కోసం నక్షత్రాలను బట్టి నిర్ణయం చేస్తారు తప్పితే ఈ నక్షత్రాల వల్లనే కేవలంగా మనిషి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అన్న విషయం మాత్రం పూర్తిగా తప్పు. అందులో ఒకవేళ గనుక ఎవరికైనా ఆశ్లేష నక్షత్రం వచ్చింది అని అనుకుందాం, సంబంధం వచ్చింది అని అనుకుందాం. మీకు అన్నీ నచ్చినాయి కానీ నక్షత్రం ఒకటే నచ్చలేదు. నచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, ఆశ్లేష నక్షత్రానికి అసలు అధిపతి ఎవరండి? బుధుడు అధిపతి. కాబట్టి ఈ బుధుడు వాళ్ళ జాతక చక్రంలో ఎక్కడ ఉన్నారు అన్నది చూడండి. బుధుడు గనక మంచి ప్లేస్లో ఉంటే ఆశ్లేష నక్షత్రానికి వచ్చిన ఇబ్బంది అయితే ఏమి లేదు. మరి బుధుడు ఏదైనా చెడ్డ ప్లేస్లో ఉంటే ఆశ్లేష నక్షత్రానికి ఏమైనా ఇబ్బంది ఉందా చేసుకుంటే? అలాంటిదైతే ఎక్కడా లేదండి, నిర్భయంగా చేసుకోవచ్చు. ఇంకొకటి, ఆశ్లేష నక్షత్రం నిజంగా క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అని అనుకుందాం కాసేపు. ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు నిజంగా చెప్పాలి అంటే వాళ్ళ పార్ట్నర్ మీద ఈగని కూడా వాళ్ళనియ్యరు, అంత శ్రద్ధగా చూసుకుంటారు. ఏది క్యారెక్టరిస్టిక్స్ నిజంగా ఉన్నాయంటే. మరి ఈ రెక్కలో క్యారెక్టరిస్టిక్స్ నిజంగా ఉన్నాయి అని కనుక నమ్మేవాళ్ళు పార్ట్నర్ మీద ఈగ వాళ్ళనీయకపోవటం అదే కదండి ఇంపార్టెంట్. అంటే పార్ట్నర్ని ప్రేమగా చూసుకోవటమే కదా కావాల్సింది. కాబట్టి జీవిత భాగస్వామిని అత్యంత ప్రేమతో చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. కాబట్టి నిర్భయంగా ఆశ్లేష నక్షత్రం వారిని చేసుకోవచ్చండి. దానికి ఎలాంటి డౌటు పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను ఆల్రెడీ, ఆశ్లేష నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే బుధుడు. బుధుడు కాబట్టి మరి వీరికి తెలివితేటల విషయంలో అమోఘంగా ఉండాలి. క్యారెక్టరిస్టిక్స్ నిజంగా ఉంటే తెలివితేటలు అమోఘంగా ఉండాలి. అమోఘమైన తెలివితేటలు. అంతెందుకండి, చాలా మంది మీరు లీడర్స్ని తీసుకోండి, వాళ్ళల్లో చాలా మంది ఆశ్లేష నక్షత్ర జాతకులే ఉంటారు. అంటే ఆశ్లేష నక్షత్రానికి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి వస్తాయి. అంతే తప్పితే ఆశ్లేష నక్షత్రం వాళ్ళని చేసుకుంటే అత్తగారికి ముప్పు, మూలా నక్షత్రం వాళ్ళని చేసుకుంటే మామగారికి ముప్పు, ఇలా ఈ పాత చింతకాయ పచ్చళ్ళు ఇవన్నీ తీసేసేయండి. ఇవన్నీ మనసులో ఏంటి, అది కంప్లీట్గా తీసేసి మీరు ఆశ్లేష నక్షత్రం వారైనా సరే ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు. మీ నక్షత్రానికి సరిపడే నక్షత్రం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆశ్లేష నక్షత్రం వారిని చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అందులో నేను మీకేంటి ఇంకొక ఎగ్జామ్షన్ లాగా చెప్పాను. ఈ ఆశ్లేష నక్షత్రం వారిలో గనక బుధుడు మంచి ప్లేసుల్లో ఉంటే మీరు అస్సలు నక్షత్రం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఖచ్చితంగా చేసుకోవచ్చండి.